జీవిత విశ్వాసయాత్రలో సాగిపోతున్న మన లైఫ్లో కూడా చాలాసార్లు ఎదుటి మనిషి మనకు పెట్టిన కష్టాలు, మనల్ని ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు, అవన్నీ తలంచి మనకున్న నెమ్మదిని, ప్రశాంతతను మనం పోగొట్టుకొని కన్నీళ్లతో నన్ను మోసం చేశారు, నన్ను ద్రోహం చేశారు, నన్ను ఇలా చేశారని అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మనం ఊగిపోతూ ఊగిసలాడుతూ మన వేదన పడుతూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి క్షమించి చూడండి, మన్నించి చూడండి, మనసులోండి ఆ విషయాన్ని తీసివేసి చూడండి. అప్పుడు మనసుకు ఎంతో నెమ్మదిగా ఉంటుంది, ప్రాణం తెప్పరిల్లుతుంది. ఆ తర్వాత మనం చేయవలసిన కార్యాలు చేస్తాం. ఓ గంధపు చెట్టు ఏ విధంగా దాన్ని బాధించి కొద్దిగా సువాసన ఏ విధంగా ఇస్తుందో, అదేవిధంగా మనల్ని ఎంతమంది కష్టపెట్టినా వాళ్ళకి సువాసన వెదజల్లవారిగా ఉండాలి తప్ప వారిని వేధించే వారుగా మనం ఉండాలి. వాళ్ళలాగా మనం కూడా ఆలోచిస్తే వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏముంటుందండి? వాళ్ళు థింక్ చేసినట్లుగా మనం థింక్ చేసి, వాళ్ళు గొడవలు పడ్డట్టు మనం గొడవలు పడి, వాళ్ళు సై అంటే మనం కూడా సయ్యమనుకోండి. ఇక మనకు వాళ్ళకు వ్యత్యాసం ఏముంది? గ్రహించి జీవిత సత్యాలు తెలుసుకొని సంతోషంగా సాగిపోవాలని మానవుడు నెమ్మదిగా బ్రతకాలండి. మనిషికి నెమ్మది కావాలి. ఆ నెమ్మదిగా బ్రతుకుడు మనం నేర్చుకోవాలి. మన సమాధానాన్ని ఎప్పటికీ పాడు చేసుకోకూడదు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాల్లో ఎల్లప్పుడూ ఏలుబడి చేసేటట్లు, ప్రియులారా, మన గుడిలో ప్రభు నివసించినట్లు ఆ గుండె ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉండేటట్లుగా చూసుకోవాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి, సమాధానంగా సాగిపోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.